అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఇంత జుగుప్సాకరమైన రాజకీయాలు చేస్తారని మనం కల్లో కూడా ఊహించుండం. మనం చూస్తున్నాం. ఈ చేపల పులుసు ఆర్పి అన్నవాడు రోజా గారి గురించి ఎంత అసభ్యంగా, ఎంత అసహ్యంగా, మహిళలు కూడా సిగ్గుతో తలదించుకునేలా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా వాడిని ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో ఇప్పుడు ఇంకొక వెధవ తయారయ్యాడు. ఒకడు సీమరాజు అంట, ఇంకొకడు కిరణ్ అంట. ఈ కిరణ్ అన్నవాడు మరీ బరి తెగించిపోయి ఒక మాజీ సీఎం భార్య భారతీరెడ్డి గారి గురించి కానీ, ఒక మాజీ సీఎం గారి గురించి కానీ ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడంటే అసలు ఎవరైనా చూసుకొని వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. ఇంకెవరన్నా మన సకల శాఖ మంత్రి లోకేష్ గారు. ఎందుకంటే లోకేష్ గారు ప్రారంభించిన ఐటీడీపీలోని విషపు బీజాలే ఈరోజు విషపు వృక్షాలుగా మారి మహిళల మీద ఇంత జుగుప్సాకరమైన, ఇంత అసహ్యమైన భాషను ఉపయోగించి వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. లోకేష్ గారు, మీకు ఇట్లాంటి వాళ్ళు ఎవరు కనిపించడం లేదా? ఆడవాళ్ళకి అండాదండగా ఉంటాము, ఆడవాళ్ళని అన్ని శాఖల్లోని ముందుకు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికి మీరు అధికారంలోకి వచ్చారు. ఇదేనా మీరు చూపించే ఆడవాళ్ళకి అండాదండ? ఒక మాజీ సీఎం భార్యకే ఇది లేదంటే మిగతా వాళ్ళని మీరు ఏ విధంగా కాపాడగలుగుతారు? మొత్తం కూటమి ప్రభుత్వం అంతా ఆడవాళ్ళని పరిరక్షించడంలో కానీ, ఆడవాళ్ళకి రక్షణ కల్పించడంలో కానీ టోటల్గా ఫెయిల్ అయ్యారనడానికి ఇది ఒక నిదర్శనం. ఇట్లాంటి వెధవల్ని మీరు వెంటనే మీ టీడీపీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగుతాం. మా తడాకా ఏంటో మీకు చూపిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము చెప్తున్నాము, ఖచ్చితంగా ఈ కిరణ్ అన్నవాడిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించే వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాము. ఈ రోజు ఒక మాజీ సీఎం గారి భార్యని ఇంత జుగుప్సాకరంగా మాట్లాడాడంటే వీళ్ళకి అసలు ఆడవాళ్ల పట్ల కనీసం మర్యాద ఉందా? తల్లిని చెల్లిని కూడా వదిలేలా లేరే వీళ్ళు అసలు మగాళ్ళ లేదంటే మృగాళ్ళ? ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నాడంటే వాడి పెంపకం ఏ పాటుగా మనం అర్థం చేసుకోవచ్చు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అమ్మ మహాతల్లి, మహిళా హోమ్ మినిస్టర్, సిగ్గనిపిస్తుంది మాకు. మా రాష్ట్రానికి మహిళా హోమ్ మినిస్టర్ ఉండగా మహిళల మీద అరాచకాలు, దారుణాలే కాకుండా ఈ విధమైన ఒక మాజీ సీఎం భార్యను కూడా ఇంత దరిద్రంగా తిట్టిస్తున్నారంటే మీరు ఎంతగా పైశాచికానందం పొందుతున్నారో వీటి ద్వారా అర్థమవుతుంది.